ప్రాబ్లం నోట్ చేయండి, చెక్ చేయండి. అది నోటీస్ వాళ్ళు the number of automobile accidents per week in a certain community are as follows: 12, 8, 20, 2, 14, 10, 15, 6, 9 and 4. Are these frequencies in agreement with the belief that accident conditions were the same during this 10-week period? అంటే క్వశ్చన్లో ఏం చదువుతుంది మీకు, ఒక 10 వీక్స్లో ఒకసారి ఏరియాలో జరిగే యాక్సిడెంట్స్ నెంబర్ ఇచ్చాడు. ఇచ్చి ఆ నెంబర్ అనేది మనకి సేమ్ కండిషన్స్లో జరిగిందా లేకపోతే డిఫరెంట్ కండిషన్స్లో జరిగిందా అనేది మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎగ్జామ్లో కంపల్సరీగా 2 సెట్స్లో వస్తుంది. మనకు కొన్ని అబ్జర్వ్ వాల్యూస్ ఇస్తాడు, ఆ వాల్యూస్ని మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది మన చివరి కంక్లూజన్గా తీసుకొస్తాం మనం. సో ఏం చేశారు, ఫస్ట్ డ్యూరింగ్ 10 వీక్స్ ఒక సర్టన్ ఏరియాలో జరిగే యాక్సిడెంట్స్ ఇచ్చాడు. సో ఎలా ఇచ్చాడు, 12, 8, 20, 2, 14, 10, 15, 6, 9, 4 అలా 10 వాల్యూస్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఆ 10 వీక్స్ కూడా యాక్సిడెంట్స్ అనేవి సేమ్ కండిషన్స్లో జరిగాయా లేదా డిఫరెంట్ కండిషన్స్ జరిగాయా అనేది మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఫర్దర్ ఏం చేస్తాము, కై-స్క్వేర్ టెస్ట్ వాడదామని చెప్పి మనం డిసైడ్ అయ్యాము. కై-స్క్వేర్ టెస్ట్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఈ, వేర్ ఓ ఈజ్ ద అబ్జర్వ్డ్ వాల్యూ, ఈ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూకి కొన్ని సందర్భాల్లో కండిషన్ ఉండొచ్చు, కండిషన్ లేనప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ తీసుకుంటాం మనం, మీన్ వాల్యూ ఆఫ్ ద డేటాని తీసుకుంటాం. సో ఎక్స్ 10 వాల్యూస్ ఉన్నాయి, 10 కూడా యాడ్ చేసి బై 10 వేయడం ద్వారా ఏమవుతుంది, 100/10 వేయడం ద్వారా 10 అనేది ఎక్స్పెక్టెడ్ వాల్యూగా వస్తుంది. సో అబ్జర్వ్డ్ వాల్యూస్ ఫస్ట్ కాలంలో తీసుకున్నాం మనం, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ సెకండ్ కాలంలో తీసుకున్నాం మనం. మన ఫార్ములా ఏంటి, సిగ్మా ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఈ, కాబట్టి ఇందులో అవసరం అవుతుంది ఉద్దేశంతో ఓ మైనస్ సి అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ కన్సిడర్ చేసాము. ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఈ అనే కాలం కన్సిడర్ చేసాము. సిగ్మా కాబట్టి కాలం ఆఫ్ వాల్యూస్ యాడ్ చేస్తే సిగ్మా ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఈ వస్తుంది. నౌ వీ కెన్ గెట్ ఏ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. మనకి ఇక్కడ కేంద్ర వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, కై-స్క్వేర్ టెస్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. n వాల్యూస్ ఉంటే కనుక n-1 అనేది అని అంటాం మనం, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. సో టేబుల్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 అలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి 5%, 10%, 15%, 95%, సో అని పర్సెంటేజ్. సో మనకి లెక్కలో సింపుల్గా చెప్పప్పుడు ఏం చేస్తాం మనం, 5% డీవియేషన్ తీసుకుంటాం అంటే 95% తీసుకుంటాం. సో ఆ కాలంలో మనం 90 డిగ్రీస్ దగ్గర 95 దగ్గర చెక్ చేసుకుంటే ఆ కరస్పాండింగ్ వాల్యూ ఎంత అనమాట, 16.9. ఈ కేంద్ర వాల్యూ 16.9 వచ్చింది. ఈ కేంద్ర వాల్యూతో క్యారెక్టర్ వాల్యూ ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఎలా ఉంది, కేంద్ర వాల్యూ అనేది చిన్నదిగా ఉంది, క్యారెక్టర్ వాల్యూ అనేది పెద్దదిగా ఉంది. సో ఆ సందర్భంలో H0 ఏం చేస్తాము, రిజెక్ట్ చేస్తాము. రిజెక్ట్ చేస్తాము అంటే అర్థం ఏంటి, H0 అంటే ఎలా తీసుకుంటాం, ఫస్ట్ లెవెల్లో మనం డ్యూరింగ్ ద పీరియడ్ సేమ్ కండిషన్స్ ఉన్నాయి అని మనం కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా ఒక డిఫరెంట్గా ఉన్నాయి అనేది తెలుసుకున్నది H0 రిజెక్ట్ అవ్వడం ద్వారా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. H0 అనేది యాక్సెప్టబుల్ అయితే ఏమవుతుంది, అన్ని కండిషన్స్లో సేమ్గా అన్ని వీక్స్లోనూ సేమ్ కండిషన్స్తో జరిగింది అనే విషయం తెలుస్తుంది. నోట్ చేయండి.